నమస్కారం అండి. ఈనాటి కమ్మని కథ పేరు నేను పోతే. వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. భోజ మహారాజు ఒకనాడు తన ఆస్థాన పండితులతో మోక్షానికి పోగలిగేవాడు ఎవ్వడు అని ప్రశ్నించాడట. మహాక్రతువులు చేస్తే మోక్షానికి పోవచ్చని కొందరు, జ్ఞానం పొందితే పోవచ్చని కొందరు, భక్తితో పోవచ్చని కొందరు, సత్సంగంతో పోవచ్చునని కొందరు, ఇలా రకరకాలుగా ఒక్కొక్కరు ఒక్కో విధంగా చెప్పసాగారు. అదే స్థానంలో ఉన్న మహాకవి కాళిదాసు లేచి నేను పోతే పోవచ్చు అని అన్నాడు. ఆ మాట తక్కిన వారికి కోపం తెప్పించింది. మాకు లేనిది ఏమిటి, కాళిదాసుకున్నది ఏమిటి, అతనొక్కడే మోక్షానికి పోతానంటాడేమిటి? మదనపడ్డాడు. ఇతడేనా మోక్షానికి పోయేవాడు అంటూ ఆక్షేపణలు కూడా మొదలయ్యాయి. భోజుడు కాళిదాసు వంక ప్రశ్నార్థకంగా చూశాడు. కాళిదాసు లేచి, మహాప్రభు, నేను అనే అహంకారం పోతే ఎవరైనా సరే మోక్షానికి పోవచ్చు అన్నాను. అంతేగాని నేను పోతానంటూ చెప్పడం నా ఉద్దేశం కాదు అని వివరించాడు. సమాప్తం.